వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర ఒక్క విషయం క్లియర్గా చెప్పండి. మీరు నార్మల్గా ఫ్లాట్ స్క్రీన్ డిస్ప్లేస్ని ఇష్టపడుతూ ఉంటారా, లేదంటే కర్వ్ డిస్ప్లేస్ని ఇష్టపడుతూ ఉంటారా? ఖచ్చితంగా కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. వివో ఫోన్ అనగానే మనకు గుర్తొచ్చేది కెమెరా. అఫ్ కోర్స్ ఈసారి ఈ మొబైల్ ఫోన్లో కూడా వీళ్ళు సోనీకి సంబంధించినటువంటి IMX766 సెన్సార్తో మన ముందు తీసుకొని రావడంతో పాటు బ్యాక్ సైడ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీ ప్యానల్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైతే మనం ఎండలో దీన్ని పెడతామో లేదన్నట్లయితే యూవీ రేస్ కిందకి వెళ్తామో ఆటోమేటిక్గా ఇది డార్క్ కలర్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని పక్కకు పెడితే డిజైన్లో ఈసారి ఫ్లాష్ లైట్ చూసారా, మనకి రింగ్ లైట్ లాగా ఇచ్చారు. ముఖ్యంగా ఎవరైతే వ్లాగింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సపరేట్గా మళ్ళీ రింగ్ లైట్ని క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న మినీ రింగ్ లైట్ లాగా మనకు ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది. ఇది చాలా నాకు ఆసమ్ అనిపించింది. అంతేకాదండి, కర్వ్ డిస్ప్లే కూడా మన ముందు తీసుకొచ్చారు. దిస్ ఇస్ నథింగ్ బట్ వివో ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి V27 Pro. యాక్చువల్గా నాకు ప్రైస్ అయితే తెలియదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 35,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది వివో V27 Pro. సో లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్ 8+128GB, బాటమ్ ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్తో పాటు సార్ వాల్యూస్, అలాగే దీంట్లో మనకి 7 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్తో పాటు దీని మ్యానుఫ్యాక్చర్ అలాగే ఇంపోర్టర్ అడ్రస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది రివ్యూ యూనిట్ కాబట్టి మనకి ప్రైస్ అయితే కొట్టేశారు. సో బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఇక్కడ మనకి ఇనిషియల్గా ఫోనే, దీన్ని మనం కొంచెం పక్కకు పెట్టేద్దాం. సో దీని తర్వాత కొన్ని సీరియల్ నెంబర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంతో మనకు ఉపయోగం లేదు. ఇంకా బాక్స్ లోపలికి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ ఒక TPU కేస్, అఫ్ కోర్స్ ట్రాన్స్పరెంటే, బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. దీనికి సంబంధించినటువంటి వారంటీ పేపర్స్, దీంతో పాటుగా మనకి ఒక టైప్ A టు టైప్ C మైక్రో USB కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకు ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్, ఇక్కడ మనకి 80 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. వీటన్నిటిని కొంచెం మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీళ్ళు కలర్ చేంజింగ్ గ్లాస్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పటిదాకా మనం ఓపెన్ చేయకుండా బయట పెట్టినందుకు ఇక్కడ ఒక లేబుల్ మార్క్ అయితే పడ్డది. వివో అనేటువంటి బ్రాండింగ్తో పాటు ట్రిపుల్ సర్క్యులర్ మాడ్యూల్లో ఉన్నటువంటి కెమెరా, అలాగే ఈసారి మనకి ఫ్లాష్ లైట్ని ఇది చూడంగానే నాకైతే రింగ్ లైటే గుర్తొస్తుంది. సో రింగ్ లైట్ లాగా మనకు తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. కర్వ్ డిస్ప్లేతోనే మనకు రావడం జరుగుతుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే మనకి సిమ్ కార్డ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఏం లేదు. టాప్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని చెప్పి మనకి ఇక్కడ రావడంతో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రో ఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ గ్యాస్ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు. IP రేటింగ్ లాంటివి అయితే ఏం లేవు, కానీ వర్షపు తుపర్లు ఇలాంటి వాటికి అయితే ఇది కంట్రోల్ చేయగలదు. వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ను కూడా ప్లేస్ చేశాను. అఫ్ కోర్స్ లుక్ను అయితే ఇదేం డ్యామేజ్ చేయట్లేదు. ఈవెన్ వీళ్ళు ఇక్కడ మనకి టైప్ C కూడా క్లోజింగ్ క్యాప్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారంటే ఫోన్ మాత్రం చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మనకు రావడం జరుగుతుంది. కేవలం 7.36 mm మాత్రమే మనకి దీని సైజ్ రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ కూడా అప్రాక్సిమేట్లీ మీకు 182 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. సో సైడ్స్ అంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఇక్కడ కొంచెం మెటల్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్ డిస్ప్లే. వీళ్ళు ఏం ప్రొటెక్షన్ వాడారు ఏంటి అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్ గానీ లేదన్నట్లయితే పాండా గ్లాస్ గానీ యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. రేర్ కూడా మనకి గ్లాసే. ఫోన్ మాత్రం నో డౌట్ ఖచ్చితంగా ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ ని మీరు పట్టుకున్నటువంటి ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి కొంచెం మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ ని ప్రొవైడ్ చేశారు, కానీ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఈవెన్ చేతికి మనం ఇలా పట్టుకున్నప్పుడు గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, దీంట్లో లైట్ అలాగే ఎప్పుడైతే యూవీ రేస్ కిందకి వెళ్తుందో ఆటోమేటిక్ ఇది డార్క్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు దీన్ని మ్యాజిక్ బ్లూ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. మరొకటి వచ్చేటప్పటిగా మీకు బ్లాక్ కలర్, బట్ దాంట్లో మీకు ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీ ఇలాంటివి అయితే ఉండవు. బట్
ఎంత చేసినా ఏం చేసినా మళ్ళీ మనం బ్యాక్ ప్యానల్ వేసి లేదా పౌచ్ చేసి వాడుతూ ఉంటాం కాబట్టి నిజంగా ఇక్కడ ఈ కలర్ చేంజింగ్ గ్లాస్ కావాలంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని గురించి మీ థాట్స్ ఏంటి అనేది. ఇక దీనిలో మరొక హైలైట్ ఇందులో ఉండేటువంటి కెమెరా సెన్సార్స్. ఇందులో ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి IMX766 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది ఎంత పెద్ద పాపులర్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రాఫ్స్ అయితే రియల్లీ ఎక్స్ట్రాడినరీ. ఇందులో మనకి ఎఫ్ స్టాప్ 1.8 తో మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా రావడం వల్ల మీకు లో లైటింగ్ ఫోటోగ్రఫీ కావచ్చు లేదా ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు పొరపాటున చేయి షేక్ అయినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. హై డైనమిక్ రేంజ్ కావచ్చు లేదా AI ద్వారా క్యాప్చర్ చేసినటువంటి పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, సింప్లీ అమేజింగ్. ఇక దీంట్లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ ఒక DSLR తో, అది కూడా లో అపాచర్ తో ఉన్నటువంటి కెమెరా లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఎఫ్ స్టాప్ 2.2 తో మనకు రావడం జరుగుతుంది. సో దీని ద్వారా పర్వాలేదు, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా బాగానే ఉంది. సుమారుగా మీకు 115 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ రావడం అయితే జరుగుతుంది. బట్ హై డైనమిక్ రేంజ్ కావచ్చు లేదా ఎక్స్పోజర్ కావచ్చు ఇంకొంచెం బెటర్మెంట్ గా తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ ఏఐని మీరు యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేశారో అన్నట్లయితే పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దీన్ని ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేసి మన ముందు తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మ్యాక్రో సెన్సార్ ఇందులో మన ముందు తీసుకొచ్చారు. ఎఫ్ స్టాప్ 2.4 తో రావడం జరుగుతుంది. సో మ్యాక్రో లెన్స్ పెద్దగా మీకైతే అంటే ఎక్కువగా ఒకవేళ మీరు కనుక ఫోటోగ్రఫీ అందులో మ్యాక్రో ఫోటోగ్రఫీ లవర్ అయినట్లయితే కనుక పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి రేర్ 4K 60 FPS దాకా మీకు వీడియో రికార్డింగ్ అయితే రావడం జరుగుతుంది. బట్ 1080 60 లేదా 4K 30 FPS లో మీకు స్టెబిలైజేషన్ అయితే బాగుంది, కానీ 4K 60 లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇంతేకాదు, రేర్ లో మ్యాక్రో మూవీని కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మీకు డ్యూయల్ వ్యూ, అలాగే డ్యూయల్ ఎక్స్పోజర్, అలాగే స్పోర్ట్స్ మోడ్ తో పాటు లాంగ్ ఎక్స్పోజర్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్స్ మీరు లైట్స్ ఏమన్నా పాస్ అవుతున్నప్పుడు క్యాప్చర్ చేసే ఫొటోస్ ఏవైతే ఇందులో మనకి చాలా బాగా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకి అల్ట్రా హై డెఫినేషన్ డాక్యుమెంటేషన్ కూడా, అంటే స్కాన్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా మీరు దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ముఖ్యంగా లో లైటింగ్ లో వ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే మొన్నటిదాకా మనం ఫ్లాష్ లైట్ ని కేవలం టార్చ్ లాగే యూజ్ చేసాం, ఇది రింగ్ లైట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక ఫ్రంట్ వీళ్ళు మనకి 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఎఫ్ స్టాప్ 2.2 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు ఈసారి ఇంట్రెస్టింగ్ గా 4K 60 FPS వీడియో రికార్డింగ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ అమేజింగ్. సాధారణంగా ఇవాళ రేపు పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ ను కూడా జస్ట్ కేవలం 1080-30 మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. బట్ దీంట్లో 4K 60 FPS ఏదైతే ఉందో సింప్లీ క్రేజీ. ముఖ్యంగా వ్లాగింగ్ చేయాలనుకుంటూ ఉంటారు సరే, సో వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఇక దీనిలో మనం డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి మ్యాసివ్ AMOLED డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. అది కూడా కర్వ్డ్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పాటు ఇందులో మనకి HDR10+ కంటెంట్ ని కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ విజన్ లాంటి కంటెంట్ ఫీచర్స్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. సో కంటెంట్ వ్యూయింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో ఓకే, బట్ అవుట్డోర్ కండిషన్ లైటింగ్ లో వీళ్ళు ఎన్ని నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. కానీ నా ఉద్దేశం ప్రకారం మోస్ట్లీ ఇది 1500 నిట్స్ దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ డిస్ప్లే కూడా క్వైట్ స్మూత్. అండ్ ఈవెన్ దీంట్లో మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోలో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి కంటెంట్స్ అన్నిటిలో కూడా మీరు ఫుల్ హెచ్డీలో వీడియోని అయితే స్ట్రీమ్ చేయగలరు. అండ్ అఫ్ కోర్స్ నెట్ఫ్లిక్స్ లో ఇది HDR కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వైడ్ వెల్ సపోర్ట్ అయితే వెరీ కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. ఇక నెక్స్ట్ దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8200 SoC చిప్సెట్ తో ఈ మొబైల్ ఫోన్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ తో పాటు ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నా కానీ డెఫినెట్లీ ఇదైతే వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్తాను.
ఆ సెగ్మెంట్లో ముఖ్యంగా ఇది 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్, ఈవెన్ బ్యాటరీ ఎఫిషియెంట్గా కూడా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఈ మొబైల్ ఫోన్లో 5000 mAh కాకుండా వీళ్ళు 4600 mAh ఆఫ్ బ్యాటరీని తీసుకొచ్చినా కానీ ఆల్మోస్ట్ ఏ డే మీరు దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 5G టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 7 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో పాటు ఇందులో మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. ఇది UFS 4.0ని తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ గేమ్స్ ఆడుతున్నా లేదన్నట్లయితే మీరు డే టు డే లైఫ్లో ఎలాంటి యాప్నైనా కానీ చాలా సునాయాసంగా చాలా సింపుల్గా ఇది హ్యాండిల్ అయితే చేయగలదు, ఎలాంటి హ్యాంగ్ లేదా ల్యాగ్ లేకుండా. ఈవెన్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. 8+8 అంటే టోటల్ 16 GB ఆఫ్ ర్యామ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ర్యామ్ విర్చువల్ మెమరీలో ఎక్కువగా మీరు యాప్స్ వాడుకుంటున్నారంటే మీకు బాగా ఉపయోగపడుతుంది, కానీ లేదంటే పెద్దగా మీకు అంత ఉపయోగం అయితే ఏముండదు. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అంటే ఫన్ టచ్ OS 13తో పాటు Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో వీళ్ళైతే ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు, మోస్ట్లీ అవే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టంలో కూడా బ్లాట్వేర్ నేను కొన్ని అయితే అబ్జర్వ్ చేశాను, లైక్ హాట్ యాప్స్ అలాగే హాట్ గేమ్స్ ఏదైతే మనం ప్రీవియస్లీ రియల్మీ ఐకు ఇట్లాంటి వాటన్నిటిలో చూసామో సేమ్ అదే విధంగా. సో వీళ్ళ OS అంతా ఒకేలాగా ఉంటుంది కాబట్టి అన్నింటిలో ఇవి ఇన్స్టాల్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇవి రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే చాలా సింపుల్గా వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి డైలర్ కూడా గూగుల్ డైలర్ని మన ముందు ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ అలర్ట్ వినపడటం అయితే జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే స్లిమ్ గా ఉంటుంది కదా, సో అఫ్ కోర్స్ కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి. 4600 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ఇందులో తీసుకొచ్చారు. అలాంగ్ విత్ 66 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 0 to 50% ఇది ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 19 minutes టైం ఏమో తీసుకుంటుంది. అండ్ 100% అప్రాక్సిమేట్లీ మీకు 40-45 minutesలో కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో బ్యాటరీ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంటుంది కాబట్టి ఫుల్ ప్లెజ్డ్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు 1 day అయితే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డ్యూయల్ 5G వేసుకొని 5Gని కూడా యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మోస్ట్లీ 8 to 9 hours మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫుల్గా నెట్వర్క్ ఆన్ చేసి పెడితే. ఇక ఎడిషనల్ కనెక్టివిటీ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉన్నాయి, క్యారియర్ అగ్రిగేషన్ ఉంది, వోల్టా LTE సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ నేను ఇందాక మీకు చెప్పినట్లు 7 bands ఆఫ్ 5G నెట్వర్క్ బోత్ నేను ఎయిర్టెల్ అలాగే జియో 2 వేసాను, 2 సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా అప్రాక్సిమేట్లీ నా ఏరియాలో 400-500 Mbps దాకా వస్తుంది. సో అదే స్పీడ్స్ అయితే నేను ఇందులో చూశాను. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఇంక్లూడింగ్ జైరోస్కోప్ సెన్సార్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. NFC కానీ FM కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. అండ్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఫాస్ట్ గానే అన్లాక్ అవుతుంది. ఇదైతే అల్ట్రాసోనిక్ కాదు, జస్ట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అంతే. ఇక ఫైనల్ గా నా కన్క్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు కనుక స్లీక్ గా ఒక మొబైల్ ఫోన్ ఉండాలి అండ్ అది 5G మొబైల్ ఫోన్, ఈవెన్ నాకు కలర్ చేంజింగ్ టెక్నాలజీ ఇలాంటి స్టఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, అలాంగ్ సైడ్ విత్ కర్వ్డ్ డిస్ప్లేతో చూస్తున్నారు అన్నట్లయితే, ఈవెన్ దీంతో పాటు ప్యారలల్గా మీరు గేమింగ్గా కూడా అంటే గేమ్స్ కూడా ఎక్కువగా ఆడుతుంటారు, దానికి కూడా నేను ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నాను అన్నానంటే కనుక డెఫినెట్లీ ఒక లుక్ వేయండి. బట్ దీంట్లో IP రేటింగ్ ఉండదు, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ కానీ లేదా డాల్బీ ఆడియో కానీ డాల్బీ అట్మస్ కానీ అలాగే హైరేజ్ సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవు. వాటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ FM మాడ్యూల్ కూడా మనకి ఇందులో ఉండదు. బేసికల్లీ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ఆఫ్లైన్ సెంట్రిక్ గా ఆఫ్లైన్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ దీన్ని అయితే లాంచ్ చేస్తారు. బట్ ఇందులో ఉండేటువంటి కెమెరాస్ మాత్రం సింప్లీ అమేజింగ్, ఈవెన్ చిప్ సెట్ కూడా. ఎనీవే మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ ఫోన్ గురించి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రైస్ రివీల్ అయిన వెంటనే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.